వెల్కమ్ టు బొమ్మనాథ్ డైరీ. ఇదైతే మనం ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగిందండి. దూడలు చూడొచ్చు క్వాలిటీ అనేది. సో ఈ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి అయితే మనం అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో. క్వాలిటీ చూడండి, దూడల క్వాలిటీ ఎలా ఉందో. మీరైతే అన్నీ మంచి క్వాలిటీలో ఉన్నాయండి దూడలు అయితే. మీకైతే దూడలను అయితే చూపెడతాను. రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అన్నీ తెలుసుకుందాను. చూడొచ్చు ఎలా ఉన్నాయో దూడల క్వాలిటీ అయితే. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నామండి మనం. ఇది ప్రతి ఆధారం అయితే జరుగుతుంది సంత అనేది. క్వాలిటీ చూడండి. అన్ననైతే అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నారో. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మధుర నుంచి వచ్చారు. మధురపట్నం నుంచి వచ్చారు. ఎన్ని తీసుకున్నా దూడలు? 9 దూడలు తీసుకున్నారు. ఎలా పడ్డాయన్నా రేటు? అన్నా ఒక్కొక్కటి 30,000 పడింది. వాళ్ళని చెప్పారన్నా చెప్పడం 40 దాకా చెప్పారు. మీరు 30 తీసుకున్నారా? ఎందుకన్నా ఇంత ఎక్కువ రేట్ ఎక్కువ అనిపించలేదా? ఎలా అనిపించింది? మంచి బ్రీడ్. దూడలు ఎందుకు తీసుకున్నారన్నా? గేదెలు కాకుండా ఓన్లీ దూడలు ఎందుకు తీసుకున్నారు? దూడలు సాదుకోవడానికి తీసుకున్నారా? డైరీ ఉందన్నా? గేదెలు ఉన్నాయా? ఓన్లీ దూడలు ఉన్నాయా? గేదెలు ఉన్నాయి. ఎలా ఉంటాయి అన్న ఈ దూడలు తీసుకొని చదువుకుంటే? మీ అనుభవం? మంచిగా ఉంటుంది తీసుకున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అయితే 30,000 అయితే పడిందని చెప్తున్నారండి వీళ్ళైతే. దూడల క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో ఈ దూడలకైతే. క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే పక్కన హైప్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో దూడ క్వాలిటీ చూడొచ్చు, జఫ్రాబాద్లో ఉంది. క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడొచ్చు. రైతు అయితే అవైలబుల్ అండి. నేను రైతు వచ్చిన తర్వాత ఈ జఫ్రాబాద్ దూడ ఎంత పోయిందో నేనైతే అడిగి తెలుసుకుంటాను వీడియో చివరిలో. హాయ్ ఫ్రెండ్స్, అన్న అయితే గేదెని అయితే తీసుకోవడం జరిగిందండి. గేదె క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. సో అన్నైతే అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నారో. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? జోగిపేట నుంచి చింతకుంటకు వచ్చారు. ఎంత తీసుకున్నారు అన్న ఈ గేదెని? 1,02,000 తీసుకున్నారు. వాళ్ళంతా చెప్పారన్న? 1,30,000 చెప్పారు వాళ్ళు. మీరు 1,02,000కి అడిగి తీసుకున్నారు. పాలు ఏం చెప్పారన్నా? పూటకు 6 చెప్పారు. మీరు 5 అయితే పెట్టుకున్నారు. రేట్లు ఎలా ఉన్నాయన్నా? బర్రెం బట్టి రేట్లు ఉన్నాయి. డైరీ ఉందా లేకుంటే ఇది ఫస్ట్ టైం? మళ్ళీ కొనసాగిస్తారు. డైరీ ఆల్రెడీ ఉందా అన్న? డైరీ మూతపడి ఉండే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని తీసుకున్నారన్న. థ్యాంక్స్ అన్న. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ ఎలా ఉందో గేదె క్వాలిటీ అయితే. మిల్క్ నరు కూడా చూడండి గేదెది క్వాలిటీ చూడండి. సో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత రేట్ పెట్టచ్చో ఈ గేదెకి. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నామండి మనమైతే. స్క్రీన్లో చూస్తున్నారు కదండి, ఇవైతే అక్కడ కనబడుతుంది వైట్ షర్ట్ అంకుల్, అతనైతే తీసుకున్నారు. వీళ్ళు ఒక్కొక్కటి యావరేజ్గా అండి అన్ని కలిపి ఒక్కొక్కటి 18,000 చొప్పున పడిందని చెప్తున్నారు. 18,000. క్వాలిటీ చూడొచ్చు దూడల క్వాలిటీ ఎలా ఉందో. ఇవన్నీ అయితే ఒక్కొక్కటి యావరేజ్గా 18,000 పడింది అన్నారు. అందు ఒకటి సింగాలో ఉందండి అదైతే. ఇదైతే సింగాల్లో ఉంది. చూడొచ్చు రేట్ అయితే మాట్లాడుకుంటారు వాళ్ళు. సో దూడల క్వాలిటీ చూడండి, అన్న వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో అడుగుదాము రేట్ అయితే ఎంత పడిందో. ఇక దూడలకి ఎర్రగడ్డ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాము. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. ఇక్కడికే రావడం కారణం ఏందన్నా? స్పెషల్గా అడిగి క్వాలిటీ ఉందని ఇక్కడికి వచ్చారు. ఎలా చెప్పారన్న రేట్లు? 58,000 చెప్పారు వాళ్ళు చెప్పడం ఒక్కొక్క దానికి. మీరెంత కొన్నా? బల్క్ మీద 42,000 తీసుకున్నారు. మొత్తం ఎన్ని తీసుకున్నా దూడలు? 10 దూడలు తీసుకున్నారు. 42,000 చెప్పడం పడింది. ఎందుకంటే ఓన్లీ దూడలు తీసుకోవడం కారణం గేదెలు కాకుండా బాగుంటాయని చెప్పి క్వాలిటీ కూడా బాగున్నాయి. ఫ్యూచర్లో బాగుంటుంది. డైరీ ఉంది అన్న ఆల్రెడీ? డైరీ ఉంది. గేదెలా లేకుంటే దూడలేనా? గేదెలు ఉన్నాయి. మరి తోటలో మేపడానికి ఎవరైనా కొత్త స్టార్ట్ చేయాలనుకో మీ సజెషన్ ఏంటన్నా? మీకు అనుభవం ఉంటుంది కదా డైరీలో, ఎవరైనా దూడలు పెట్టి స్టార్ట్ చేద్దాం అని కొత్త యువ రైతులు ఎవరైనా వచ్చారనుకో మీ సజెషన్ ఏంటన్నా? దూడలో కొంచెం రద్దు చేయాలన్నా, కొంచెం మేపితే దూడలు బాగుంటాయి. లక్షలు పెట్టి గేదెలు కొనే కానీ ఏ బెటర్ కదన్నా. అంతే అంటానా? థ్యాంక్స్ అన్న. సో నమస్తే. ఈ అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు. సో చూడొచ్చు దూడల క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో.
క్వాలిటీ చూడండి. ఇవి కూడా అన్న, ఇది కూడా. సో చూడొచ్చు క్వాలిటీ దూడలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. సో మీకైతే కవర్ చేస్తాను. సో అన్న వాళ్ళే, అన్న వాళ్ళు అమ్మారు, వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీడియో కూడా చూపెట్టాను. అన్న వాళ్ళకైతే డైరీ ఉంది, రెగ్యులర్గా అయితే ఎరగడ మార్కెట్కి అయితే వచ్చి అయితే అమ్ముతున్నారు. సో చూడొచ్చు క్వాలిటీ దూడలు చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ బూరి కూడా అంతేనా? మొత్తం కలిపి అన్న అది. సో ఇందులో ఒక బూరి కూడా ఉందండి వాళ్ళు తీసుకున్న దాంట్లో. రేట్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో క్వాలిటీ అయితే చూపెడతానండి, చూడొచ్చు గేదెల క్వాలిటీ ఎలా ఉన్నాయో మీరైతే. సో మిల్క్ పొదుగులు కూడా చూడండి. ఎప్పుడైనా గేదెలు తీసుకున్నప్పుడు అయితే ఈ పొదుగులు అయితే చెక్ చేసుకోండి. మిల్క్ నర్వ్స్ కూడా చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. సో వీడియోకి వెళ్ళక ముందు నాకు లాస్ట్ వీడియో అయితే ఒకరైతే కామెంట్ చేశానంటే ఇప్పుడు పెరుగుతున్న దానా రేట్ల గురించి నుంచి అయితే ఒకరైతే మంచి క్వశ్చన్ వేసేవారు. నాకైతే బాగా అనిపించింది కామెంట్ అయితే. ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే ఒకవేళ రూపాయి పాల రేట్ అనేది పెరిగిందనుకోండి, ప్రతి మీడియా ఛానల్లో అదే బ్రేకింగ్ న్యూస్ అవుతుందండి. పాల రేటు పెరుగుతున్నాయి అనుకోండి ప్రతి ఛానల్లో అయితే వాళ్ళైతే చూపెట్టడం జరుగుతుంది. బట్ దానా రేట్లు పెరిగినప్పుడు అయితే ఏ ఛానల్ ఏ ప్రభుత్వం అయితే దాని మీదనైతే స్పందించడం అయితే లేదు. మనకు ఇప్పుడు పెరుగుతున్న దానా రేట్ల ప్రకారం అయితే మనకున్న పాల రేట్లకైతే దేనికైతే పొంతన లేదండి. దానా రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి మార్కెట్లో. సో మీరు కూడా చూస్తుంటారు, డైరీలు అయితే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో దానా రేట్లు మీకు కూడా ఐడియా ఉంటుంది ఎలా పెరుగుతున్నాయో. ఒక్కరు కూడా స్పందించడం లేదండి దానా రేట్ల మీద. ఇలానే దానా రేట్లు అయితే పెరుగుతుంది, అయితే డైరీలు అయితే మూసేసుకోవాల్సి వస్తుంది. మన పాల రేట్లకైతే దానా రేట్లకైతే సంబంధమే లేదు. సో అందరం అయితే రైతులందరూ అయితే ఒక యూనిటీగా ఏర్పడి మేము ఇంతకే పాలకైతే రేట్ అయితే పోస్తాము అని అయితే ఫిక్స్ రేట్ అయితే సెట్ చేసినప్పుడు ఏమైనా లాభం అయితే ఉంటుంది. దీనిపైన అయితే మన దానా రేట్ల మీద అయితే కంట్రోల్ అయితే రావాల్సిందండి. మన ప్రభుత్వం నుంచి అయితే కూడా మనకైతే సపోర్ట్ అయితే రావాలి. సో ఎంతమంది అగ్రీ చేస్తున్నారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అంటున్న దానిపైన. మీరు ఎలా ఉన్నాయో చూడొచ్చు క్వాలిటీ. ఎర్రగడ్డ మార్కెట్ ఉండండి, ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది సంత అనేది. సో మీరేమనుకున్నారో స్పందించండి. ఇలా దానా రేట్లు ఇలానే రెగ్యులర్గా పెరుగుతూనే ఉంటే మనమైతే డైరీని అయితే రన్ చేయలేము. ఈ రెండు జఫ్రాబాదీ గేదెలకైతే బేరం అయితే అవుతుంది. సైజులు చూడొచ్చు ఎలా ఉన్నాయో, క్వాలిటీ అండ్ సైజులు చూడండి. వీళ్ళైతే 250 చెప్తున్నారు ఈ రెండు గేదెలకి. సైజులు చూడొచ్చు ఎంత హెవీగా ఉన్నాయో. రెండు కలిపి 250 అండి. రెండు కలిపి 250 గేదె సైజులు చూడొచ్చు. బేరం అయితే అవుతుంది అక్కడ. సో చూద్దాం బేరం అయిన తర్వాత ఒకసారి అమ్ముడు పోతే మనం అయితే అడిగి తెలుసుకుందాం. కాంక్రీజ్ వచ్చిందండి ఆవు అయితే. ఈరోజు అయితే కాంక్రీజ్ కూడా రావడం జరిగింది మార్కెట్కి అయితే. కాంక్రీజ్ ఆవు చూడొచ్చు. కాంక్రీజ్ పడ్డ చూడండి సైజ్ ఎలా ఉందో. వచ్చిన దానిలో అయితే చాలా విచిత్రంగా ఉంది. ఇదైతే పడ్డ. కొన్ని అయితే పుంగనూరు కూడా వచ్చాయండి. పుంగనూరు లడ్డుబాయ్ దగ్గర పుంగనూరు ఆవులు వచ్చాయి. సో చూడొచ్చు ఎరగడ మార్కెట్కి. గేదెల సైజులు చూడండి. ఈ జఫ్రాబాద్ ఏం చెప్తున్నాను లడ్డన్న. సో సైజులు చూడండి ఎంత హెవీ సైజులు ఉన్నాయో గేదెలు అయితే. సో మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో చూడవచ్చండి. క్వాలిటీ కూడా చూడండి, క్వాలిటీ చూడొచ్చు. పెయ్య ఎంత మంచిగా ఉందో. పడ్డ చూడండి ఎంత చెప్తారా? 75,000 చెప్పారా? 3 నెలల సూడుందా? సో చూడండి ఫ్రెండ్, ఇదైతే 3 నెలల సూడుందని అనేది చెప్తున్నారు. పాల పళ్ళ మీద ఉంది, మంచి క్వాలిటీ ఉందండి. 70,000 చెప్తారు వాళ్ళైతే. సో చూడండి వీటికి మూడింటికి అయితే బేరం అవుతుంది. ఒకసారి అమ్ముడు పోతే మనం అయితే కవర్ చేస్తాము. కొన్ని అయితే ఆవులు అయితే రావడం జరిగిందండి. తక్కువ మోతాదులు వస్తాయి ఆవులు అయితే మార్కెట్కి అనేది.
మోస్ట్లీ గేదెలు అయితే రావడం జరుగుతుంది, ఆవులు అయితే తక్కువ ఇక్కడ. బుల్లు చూడొచ్చు, మంచి మంచి బుల్స్ కూడా రావడం జరుగుతుంది. క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో క్వాలిటీ అయితే. ఇక్కడైతే ప్రైస్ क्या 1,40,000 1,40,000 कितना दूध दिया 10 కిలో दूध दिया. సో చూడండి ఫ్రెండ్స్, 10 లీటర్ల పాలైతే చెప్తున్నారండి. 1,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఎర్రగడ్డ మార్కెట్లో ఉందండి. పొదులు కూడా చూడవచ్చు ఎలా ఉందో, పొదుగు కెపాసిటీ. దీని దూడ బూరిలో వచ్చింది, దీని దూడ అయితే బూరిలో రావడం జరిగింది. సో క్వాలిటీ చూడండి, గేదె అయితే ఎంత రేటు పెట్టచ్చు అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎర్రగడ్డ మార్కెట్లో ఉంది ఇదైతే. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో, క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న సైజు దూడలండి, చిన్న సైజు దూడ మేల్స్ అయితే ఇవైతే పాల పిల్ల మీద ఉంటాయి మోస్ట్లీ అయితే ఇవి. సో వాళ్ళైతే అవైలబుల్ లేదు, రేట్ అయితే అడిగి తెలుసుకుందామంటే. సో ఎంత రేటు పెట్టచ్చో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియోని పక్కన హైప్ అని ఉంటుంది, హైప్ బటన్ అయితే ప్రెస్ చేయడం వల్ల ఎవరైతే రైతులు కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో అనేది అయితే వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుందండి. మన ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. మీ దగ్గరైనా గేదెలైనా ఆవులైనా అమ్మాలనుకున్నా కూడా మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాస్ డైరీ.